శ్రీ కాళికా దుర్గ జ్యోతిష్యం సమస్య మీది పరిష్కారం మాది. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య. భర్త పరశ్రీ వ్యామోహం, భార్య పరపురుష సావాసం నుంచి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి కఠిన గుప్త సమస్యలకైనా 100% 2 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. నమ్మకమే జీవితం. మొబైల్ నంబర్ 8844465584. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తుఫాను వేగంతో మనకి డబ్బు వర్ష కురిపించే ఒక మంచి పరిహారం అనేది ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారం, శుక్రవారం, అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి, పంచమి, అష్టమి తిథులంటే అమ్మవారికి చాలా ఇష్టం. కాబట్టి ఇలాంటి తిథుల్లో ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. లేదు, మాకు అర్జెంటుగా డబ్బు కావాలి అనుకుంటున్నవారు, ఆర్థిక కష్టాలు ఎక్కువగా ఉన్నవారు ఈ వీడియోని ఎప్పుడైతే చూస్తారో ఆ రోజు రాత్రి 12 లోపల మీరు పడుకునే ముందు ఈ పరిహారం చేస్తే తప్పకుండా మీకు ఆర్థిక పరమైనటువంటి కష్టాలు, సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. చాలామంది కూడా ఎంత కష్టపడుతున్నా కూడా కష్టానికి తగ్గ ఫలితం రాకుండా బాధపడుతూ ఉంటారు. వారికి వచ్చిన జీతం నెలంతా కూడా వారి ఖర్చులకే సరిపోతుంది. ఇంకా ఏదైనా ఒక సడన్గా ఆపద అనేది వచ్చినప్పుడు వారి చేతిలో డబ్బు అనేది ఉండదు. అప్పుడు వారిని వీరిని అడిగి అప్పులు తీసుకుంటూ ఉంటారు. అలా అప్పులు తీసుకున్న తర్వాత ఆ అప్పుల మీద వడ్డీలు కట్టేసరికి వారికి జీతం అనేది సరిపోతుంది. అలా అప్పులు అలానే ఉండిపోతున్నాయి. మీకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు తొలగిపోవాలంటే మీకు నెల అయ్యేసరికి ధనం కూడా ఎక్కువగా రావాలన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రాత్రి 12 లోపు ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. మనకు కష్టాలు వచ్చినప్పుడు బయటికి వెళ్ళి ఎన్నెన్నో పూజలు, పరిహారాలు చేసుకుంటూ ఉంటాము. చాలా ఖర్చులు పెడుతూ ఉంటాము. మనకి కష్టాలు తీరిపోవాలని, ఆర్థికంగా ఎదుగుదల అనేది రావాలని ఎంతో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాము. అలా ఖర్చు పెట్టకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈ చిన్న పరిహారాలు అనేవి చేసుకున్నట్లయితే మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే మనకి అమ్మవారు ఇస్తారనమాట. చాలా మంది కూడా ఏ పరిహారం చేసినా మాకు ఫలితం రావడం లేదంటే వాళ్ళ పూర్వజన్మలో చేసుకున్న చిన్న చిన్న కర్మ ఫలితాల వల్ల ఫలితం రావడం లేదు, వచ్చినా వాళ్ళకి కనిపించదనమాట. అలా మీరు ఈ పరిహారాలు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఫలించి అద్భుతమైనటువంటి ఫలితాన్ని అయితే అమ్మవారు మనకు అందిస్తారు. కలియుగ దైవం అయినటువంటి, పిలవగానే పలికే చల్లని తల్లి మన వారాహి అమ్మ. మన వారాహి అమ్మని వారిని నమ్మకంతో మనం కొలిచి ఏ చిన్న పరిహారం చేసినా సరే అమ్మ మనకి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు చెప్తున్న ఈ పరిహారానికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు. ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు. మనం ఏ పరిహారం చేసినా, అమ్మవారి యొక్క ఏ చిన్న బీజ మంత్రాన్ని పఠించినా నమ్మకంతో చేస్తే తప్పకుండా మనకి ఫలితం అయితే అమ్మవారు అందిస్తారు. ఏ పరిహారాన్ని చేసినా మాకు ఫలితం వస్తుందా రాదా అనే ఆలోచన అయితే అస్సలు చేయకండి. అమ్మని నమ్ముకున్నాము, తప్పకుండా అమ్మ మాకు మంచి దారి చూపిస్తారని వారాహి అమ్మవారికి పూజ చేసి ఏ చిన్న పరిహారం చేసినా సరే అమ్మ మనకు మంచి ఫలితం అయితే చూపిస్తారు అని నమ్మకంతో చేయండి. అయితే ఈ చిన్న చిన్న పరిహారం వల్ల మన జీవితం అనేది మార్పు వస్తుంది అన్నప్పుడు చేయడానికి మనం ఎందుకు వెనకాడాలో చెప్పండి. ఇలాంటి పరిహారాలు అనగానే ఏదో ఖర్చు అయిపోతుందని కాదు కదా, ఏదో చాలామంది తెలియని వస్తువులు కూడా కాదు. మనకి ఒకే ఒక గ్లాసు నీళ్ళు, ఈ తాంత్రిక పరిహారం అనేది మనకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగించుకోవచ్చు. అంటే మనం తప్పకుండా ఈ పరిహారాన్ని ప్రయత్నించవచ్చు. ఇది చూసిన వారికి తెలుస్తుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మనకి ప్రయత్నించినప్పుడు మనం చేసే పనులు, అదృష్టం అనేది కలిసి వచ్చి ఎక్కువ ధనాదాయం పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే మీరు ఏం చేయాలంటే, మనం ఈ యొక్క పరిహారం సాయంకాలం 6 నుంచి రాత్రి 12 లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే రాత్రి ఎందుకు ఈ పరిహారం చేయాలంటే, వారాహి అమ్మవారు రాత్రి దేవత అన్నమాట. వారాహి అమ్మవారికి మనం ఏ చిన్న పూజ చేసినా, ఏ చిన్న మంత్రం చెప్పినా సరే, లేదంటే ఏ పరిహారం చెప్పినా సరే రాత్రి చేసుకుంటే మనకి అత్యధికంగా
అద్భుతంగా ఫలితం అనేది మనకి అమ్మవారు అందిస్తారు. చాలామంది అద్భుతమైనటువంటి ఫలితాలు అమ్మవారు మనకిస్తారు కాబట్టి వారాహి అమ్మవారిని తలుచుకొని వారాహి అమ్మవారికి పూజ చేసుకుని ఈ చిన్న పరిహారం చేసుకున్నా సరే అమ్మవారు మనకి అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తారు. అయితే ఈ పరిహారానికి ఎలాంటి నియమ నిబంధనలు అనేవి లేవు. పీరియడ్స్ టైంలో అయినా సరే చేసుకోవచ్చు, నాన్ వెజ్ తినైనా సరే చేసుకోవచ్చు, ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు అనమాట. అయితే మనం ఈ పరిహారం నియమ నిబంధనగా ఉండి మంచిగా చేసుకుంటే మాత్రం ఫలితం కూడా బాగా కలుగుతుందన్నమాట. కాబట్టి వీలైనంత మాత్రాన నియమ నిబంధనలతోనే చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే ఒక గాజు గ్లాసులో వాటర్ అనేది తీసుకోండి. గాజు గ్లాస్ అంటే స్టీల్ అయినా పర్వాలేదు, గాజు గ్లాస్ అయినా పర్వాలేదు, మట్టి పాత్ర అయినా సరే పర్వాలేదు. ప్లాస్టిక్ మాత్రం అస్సలు వాడకూడదు. ప్లాస్టిక్ గ్లాస్ అయితే అస్సలు వద్దు. వీలైనంత మాత్రాన ఎక్కువగా గాజు గ్లాసు మాత్రమే తీసుకోవాలన్నమాట. ఇలా గాజు గ్లాస్ అనేది తీసుకున్న తర్వాత వాటర్ అనేది నిండుకున్న తర్వాత దానిలో కొన్ని వస్తువులు వెయ్యాలి. వస్తువులు అనగానే ఏదో తెలియని వస్తువులు ఏమీ కాదండి, మన ఇంట్లో వాడుకునే వస్తువులే. అయితే అందరింట్లో ఉండే వస్తువులే కాబట్టి వాటిని వేసుకోవాలి. అవి ఏంటంటే చిటికెడు పసుపు, అంటే మీరు కూరల్లో వాడిన పసుపు అయినా పర్వాలేదు, లేదంటే పూజ కోసం పసుపు అయినా సరే పర్వాలేదు. 3 చిటికెల పసుపు, లేదంటే దాంతోపాటుగా 2 యాలకులను కూడా వేయాలి. యాలకులు మాత్రం పచ్చిగా ఉన్నట్టు మాత్రమే చూసుకోండి. అదేవిధంగా లోపల గింజలు బయటికి రాకుండా పూర్తిగా మంచి యాలకులను చూసుకొని 2 యాలకులను వేసుకోవాలి. వాటితో పాటు 1 స్పూన్ బియ్యాన్ని కూడా వాటర్లో వేసుకోవాలి. మరొకసారి చెప్తున్నాను చూడండి. గాజు గ్లాసులో వాటర్ నిండుగా తీసుకొని అందులో 3 చిటికెళ్ళ పసుపు, 2 యాలకులు, 1 స్పూన్ బియ్యాన్ని ఆ గాజు గ్లాసులో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత అందులో 1 రూపాయి కాయిన్ అయినా లేదంటే 2 రూపాయల కాయిన్ అయినా సరే వేసుకోవాలి. ఎందుకంటే రూపాయి కాయిన్ అనేది మనకి ధనాకర్షణ శక్తి అనేది ఆకర్షిస్తుందన్నమాట. మన ఇంట్లోకి డబ్బు అనేది ఆకర్షిస్తుంది కాబట్టి తప్పకుండా ఈ రూపాయి కాయిన్ అనేది వేసుకోవచ్చు, లేదంటే 2 రూపాయల కాయిన్ అయినా సరే వేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత ఆ గ్లాసు వాటర్లో పసుపు, 2 యాలకులు, 1 స్పూన్ బియ్యము, 2 రూపాయల కాయిన్ వేసుకున్నాం కదా. అలా వేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని బాగా కలిపి అమ్మవారి ముందు పెట్టాలన్నమాట. అంటే మీ చేతితో పట్టుకొని కుడి చేతి పైన మూతల పెట్టుకోవాలన్నమాట. అలా మూతల పెట్టుకొని అమ్మవారి ముందు కూర్చొని, అమ్మ మాకు ఉండేటటువంటి ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోయేలా చేయి తల్లి. మాకు ఉండేటటువంటి ధనం అనేది ఎక్కువగా వచ్చేలా చూడమ్మని మీరు ఏ కోరికతో అయితే ఈ పరిహారం చేస్తున్నారో ఆ కోరికను అమ్మవారి ముందు గట్టిగా సంకల్పం అనేది చెప్పుకున్న తర్వాత ఆ నీటిని మీరు పడుకునే ముందు మీ బెడ్ కింద కానీ లేదంటే వంట రూమ్ దగ్గర కానీ ఎవరు తాకని ప్రదేశంలో అనేటటువంటివి పెట్టాలన్నమాట. అలా పెట్టిన తర్వాత ఒక మూలన పెట్టిన తర్వాత రాత్రంతా కూడా అలానే ఉంచి ఉదయమే మరుసటి రోజున లేచిన తర్వాత ఆ గ్లాసులో ఉండేటటువంటి వాటర్ అంతా కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయాలి, లేదంటే చెట్టు మొదట్లో కూడా వేసేయాలి. అలా వేసిన తర్వాత రూపాయి కాయిన్ అయినా లేదంటే 2 రూపాయల కాయిన్ వేసాం కదా, ఆ కాయిన్ని మీరు శుభ్రంగా కడిగేసి ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రంలో ఆ రూపాయి కాయిన్ మూట కట్టి మీ లాకర్లో కానీ మీ బీరువాలో కానీ మీరు ఎక్కడైతే డబ్బు దాచుకుంటారో ఆ రూపాయి కాయిన్ని అలా పెట్టేయండి. అలా పెట్టినట్లయితే ఆ రూపాయి కాయిన్కి డబ్బు ఆకర్షించే శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా మీరు చేసుకున్నట్లయితే మీకుండేటటువంటి ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో మంచి మంచి మార్పులు అనేటటువంటివి వస్తాయి. ధనానికి సంబంధించిన మార్పులు అనేవి మీరే చూస్తారు. మీకుండేటటువంటి అప్పుల బాధలన్నీ కూడా తొలగి సంతోషంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాత్రి 12 లోపు రహస్యంగా ఈ చిన్న పరిహారం చేసుకొని అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా ఉండండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.